బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట దక్కింది. నార్సింగ్ పిఎస్ లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఇక 2020లో నార్సింగ్ పిఎస్ లో రేవంత్ పై కేసు నమోదైంది. అయితే ఇటు జన్వాడలో డ్రోన్ ఎగరవేశారంటూ రేవంత్ మరికొంతమందిపై కేసు ఫైల్ అయింది. ఇటు 2020 మార్చిలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో 2020 మార్చిలో రేవంత్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమి కాదని రేవంత్ తరపు న్యాయవాది తెలిపారు. అయితే రేవంత్ రెడ్డిపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారన్న న్యాయవాది చెప్పారు. డ్రోన్ ఎగురవేసిన ప్రాంత నిషిద్ధ జాబితాలో లేదని కూడా పీపీ చెప్పుకొచ్చారు. ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించారు. హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట దక్కింది. నార్సింగ్ పిఎస్ లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఇక 2020లో నార్సింగ్ పిఎస్ లో రేవంత్ పై కేసు నమోదైంది. ఇటు జన్వాడలో డ్రోన్ ఎగరవేశారంటూ రేవంత్ మరికొంతమందిపై కేసు ఫైల్ అయింది. 2020 మార్చిలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో 2020 మార్చిలో రేవంత్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జన్వాడ నిషిద్ధ ప్రాంతం ఏమి కాదని రేవంత్ తరపు న్యాయవాది తెలిపారు. అయితే రేవంత్ రెడ్డిపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారన్నారు న్యాయవాది చెప్పారు. డ్రోన్ ఎగురవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాలో లేదని కూడా పీపీ చెప్పుకొచ్చారు. ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించారు.